ముందుగా మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అందరూ బంగారం కొన్నారండి. చాలామంది కొని ఉండరులేండి, కొంతమంది మాత్రమే కొనగలరు. ఎందుకంటే బంగారం వెండి రేటు ఏ రకంగా ఉందో మనం చూసినాం. కానీ నిన్న బంగారం షాపులు మాత్రం కిటకిటలాడుతూ ఉన్నాయి. అందరూ కూడా సెంటిమెంట్ తోటి వెళ్ళి బంగారం కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంతో కొంత కొంటారు. ఈ రోజున బంగారం కొంటే ఇంకా అష్టైశ్వర్యాలు వస్తాయి, ఎప్పటికీ బంగారం కొంటేనే ఉంటామని ఇలా ఒక సెంటిమెంట్ తోటి ఒక చిన్న వస్తువైనా, ఒక చిన్న వెండిది ఏదైనా సరే కొనాలని అందరూ వెళ్ళి నిన్న కొన్నారు. డబ్బున్న వాళ్ళైతే పెద్ద పెద్ద వస్తువులే కొన్నారు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా గంగాళాలు, చెంబులు అని అంటూ, నెక్లెస్లు అని అంటూ ఇలాంటివి కూడా కొనుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ నుండి నెల నెల ఇన్కమ్ వస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి ఏముండదు. అన్నీ దాచిపెట్టుకుంటారు, ఒకేసారి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి. కొంతమంది స్కీముల్లాగా కార్డులు కట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా నెల నెల ఎంతో కొంత కడుతూ ఉంటారు కాబట్టి కనీసం ఒక తులం బంగారం అన్నా సరే కొనుక్కుందామని అలా కొంత అమౌంట్ని వేసి కొనుక్కోవడం, చిన్న రింగు కొనుక్కోవడం ఇలాంటివి చాలామంది కొనుక్కున్నారు. మన సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టారు. కానీ కొనుక్కోలేని వాళ్ళు మాత్రం అయ్యో నేను కొనుక్కోలేనని ఎవరూ బాధపడట్లేదు. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఈ రోజు మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున మనం కూడా ఆ స్థాయికి వెళ్తాం. వాళ్ళెవరో కొనుక్కున్నారని పాపం వాళ్ళని చూసి కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే నా దగ్గర ఒకప్పుడు ఎంత బంగారం ఉండేది, అంతా కూడా ఇప్పుడు పోయింది, అవసరాల కోసం మేము అమ్మేసుకోవాల్సి వచ్చిందని ఇలా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. బంగారం ఏంటంటే ఎప్పుడైనా మన దగ్గర ఉంది అని అంటే మనకి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకోవడమో లేదంటే అమ్ముకోవడమో ఇలాంటివి కూడా చేయడానికి ఉపయోగపడుతుందని అందరూ బంగారు వస్తువులు కూడా కొనుక్కుంటూ ఉంటారు. కొంతమందికి టైం బాగోక ఏం చేస్తారు, ఆ బంగారాన్ని అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. కొంతమంది ఏంటంటే తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ విడిపించుకుంటూ ఉంటారు. ఇలా ఏదో ఒకటి రొటేషన్ చేస్తూ ఉంటారు. చూడండి, మన కుటుంబ అవసరాల కంటే ఎక్కువ ఏది కాదు కదా. అత్యవసరమైనప్పుడు పిల్లల చదువు కోసమో, పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, హాస్పిటల్ ఖర్చులు ఏదైనా వస్తేనో అలాంటప్పుడు ఖచ్చితంగా బంగారం తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బంగారం అనేది కొనుక్కోండి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే పరిస్థితి లేదు కాబట్టి ఉన్న బంగారాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది బంగారాన్ని తాకట్టు పెడతారు, కానీ అది వడ్డీలు పెరిగిపోతూ ఉంటుంది. విడిపించలేక అది వాళ్ళకే వదిలేస్తూ ఉంటారు, తిరిగి తీసుకురారు. అంత వడ్డీ పెరిగిపోయింది కదా, ఆ వడ్డీ కట్టే బదులు కొత్త బంగారమే కొనుక్కోవచ్చు కదా అని అన్నట్టు ఆ బంగారాన్ని అక్కడే వదిలేస్తారు. కానీ ఎవరైనా బంగారం తాకట్లో పెట్టిన దాన్ని మాత్రం వదిలేయకండి. ఇప్పుడు అన్నీ కూడా కొత్తగా యాడ్లు కూడా వస్తున్నాయి. మీరు తాకట్లో పెట్టిన బంగారాన్ని మేము విడిపించుకొస్తామని ఇలా యాడ్లు వస్తున్నాయి చూసారా. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ రిసిప్ట్లు చూపించి ఇదిగోండి ఇంతకు పెట్టాము, మేము బంగారం ఇంత ఉంది, వడ్డీ కట్టలేక విడిపించలేము, ఇంకా అమ్మేయాలని అనుకుంటున్నామని చెప్పారనుకోండి, చక్కగా బంగారాన్ని వాళ్ళే విడిపించి వాళ్ళ అమౌంట్ని వాళ్ళు తీసుకుని, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుని మిగిలిన ఎంతో కొంత అమౌంట్ని మీకు ఇస్తారు. చక్కగా అలా చేయండి. కొంతైనా డబ్బులు వస్తాయి కదా, ఎందుకు వదిలేసుకోవడం. చాలామంది తాకట్టు పెట్టి ఇలా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఎంత నష్టపోతున్నారో ఇది కూడా చూసుకోండి. ఇదేంటండి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోండి అని చెప్పడం మానేసి అమ్మే విషయాల గురించి చెప్తారేంటారని అనుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడున్న రేట్లు బట్టి చూస్తే బంగారం కొనే పరిస్థితి లేదు కాబట్టి ఉన్న బంగారాన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవరైనా సరే బంగారాన్ని తాకట్టు పెట్టేసి డబ్బులు లేక అలా అశ్రద్ధగా వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కనీసం కొంతలో కొంతైనా మనకు డబ్బులు వచ్చినట్టే కదా. కాబట్టి ఇలా తెలివిగా ఆలోచించండి. ఎందుకంటే అన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఒకేలాగా ఉండవు. మళ్ళీ తెచ్చుకుందాంలే అన్న ఆలోచనతోటి బంగారాన్ని తాకట్టు పెడతాం, కానీ పరిస్థితుల ప్రభావంతో అవి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. అవి అక్కడే ఉండిపోతే ఆ షాపు వాళ్ళకి ఇంకా అవి అలా అయిపోతాయి. ఇంకా వడ్డీ బాగా పెరిగిపోయిందని అంటే ఇంకా మనం కూడా వాటి మీద ఇంట్రెస్ట్ చూపించాం. ఇప్పుడున్న రేట్లు బట్టి మీరు లెక్కలు వేసుకొని చక్కగా బంగారాన్ని తెచ్చుకోండి, అమ్మవారికి దండం పెట్టుకోండి. మేము కూడా అలా బంగారం కొనే స్థాయికి ఎప్పటికైనా సరే ఎదగాలి అని దండం పెట్టుకోండి, అంతే. ఇంకా అంతకన్నా మనం ఏమీ చేయలేం కదా. వాళ్ళు కొనుక్కున్నారని మనం బాధపడ్డాం అనుకోండి, ఏం ఉపయోగం ఉంటుంది. కానీ మనసులో మాత్రం కొంతమందికి చిక్కుమంటుంది. కొంతమంది ఏంటంటే అన్ని రోజులు బంగారం వేసుకున్న వాళ్ళు ఏదో అవసరాలకు ఆ బంగారం అమ్మేసాం అనుకోండి, ఇలాంటివి ఏదైనా చూసినప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇలాంటి నెక్లెస్ నా దగ్గర ఒకప్పుడు ఉండేదే, ఇలాంటి చెంబు నా దగ్గర ఉండేదే, ఇలాంటి ఉంగరం కూడా నా దగ్గర ఉండేదే అని ఇలా ఎవరివన్నా చూసినప్పుడు మనకు కూడా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఏం చేస్తాం, పరిస్థితుల ప్రభావం. ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు ముందు కష్టాలకే కదండి ఇంపార్టెంట్ ఇవ్వాలి, బంగారానికి ఇంపార్టెంట్ ఇవ్వం కదా. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని అనుకున్న సెంటిమెంట్ అయితే ఉండే వాళ్ళకు ఉంటుంది, లేని వాళ్ళకి లేదు. కానీ గురువుగారులు అందరూ ఏం చెప్తారనంటే ఈరోజు బంగారం కొనాలని ఏమీ లేదు, చక్కగా దాన ధర్మాలు చేయండి, అమ్మవారికి దండం పెట్టుకోండి, మీరు ఎంత దాన ధర్మాలు చేస్తే అంత పుణ్యం వస్తుందని పెద్దవాళ్ళందరూ మనకు చెప్తూ ఉంటారు. కానీ మరి ఈ బంగారం కొనాలన్న సెంటిమెంట్ ఏంటంటే ఈ బంగారం షాపుల వాళ్ళు ఉంటారు కదా, వ్యాపారస్తులు, మరి వాళ్ళకు కూడా ఏదో ఒక పండగ రావాలి కదా.
బంగారం కొనాలని అంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి జనాలందరూ రావాలంటే ఏదో కారణం ఉండాలి. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిది, దీపావళి రోజున ధనత్రయోదశి రోజున కూడా బంగారం కొంటే మంచిదని ఇలా 2 రోజులు పెట్టుకుంటారు. ఆ రోజున మన జనాలందరూ వెళ్ళి లక్ష్మీదేవి కదా మన ఇంటికి తెచ్చుకుందాం అన్న ఉద్దేశంతో బంగారాన్ని కొని తెచ్చుకుంటారనమాట. కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరిని కూడా మనం వద్దు అని చెప్పకూడదు. కాబట్టి మన దగ్గర ఉంటే మనం చేసుకోవాలి. లేదు అని అంటే అవతల వాళ్ళు ఏదైనా పెట్టారు అనుకోండి, చూసి సంతోషపడడం తప్ప మనం ఏం చేసేది లేదు. కానీ మన దగ్గర ఉన్న వెండైనా బంగారాన్ని అయినా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ రోజుల్లో అమ్ముకుంటే మళ్ళీ కొనుక్కునే పరిస్థితి లేదు. ఏదో ఒక రోజున మనం కూడా అందరిలాగానే అక్షయ తృతీయ రోజున కానివ్వండి, దీపావళి ధనత్రయోదశి రోజున కానివ్వండి, బంగారం కొనే స్థాయికి అమ్మవారు మనల్ని తీసుకువెళ్ళాలని మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ రోజు ఇలాగే ఉన్నామని, ఎప్పుడు ఇలాగే ఉంటామని మాత్రం ఎవరు అనుకోకండి. మన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అందరిలాగానే మనం కూడా పైకి ఎదగాలి. మనకి మంచి రోజులు వస్తాయి. ఎక్కడో ట్రాఫిక్లో జామ్ అయ్యి ఉంటాయి, కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి అందరూ ఎదురు చూడండి. అలాంటి రోజు మనకి వస్తుంది, మనం కూడా కొనుక్కొని వీడియోలో కూడా చూపించవచ్చు. మరొకసారి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు.